నమస్తే మీడియా న్యూస్ కు స్వాగతం. నేను సోనియా. బుల్డన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శక్తులన్నీ కౌరవుల్లా వచ్చినా జగన్ను ఏమీ చేయలేరు. ఎక్స్ట్రాలు మాట్లాడితే ఊరుకునేది లేదన్న పేర్ని నాని. తెలంగాణ భవన్లో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో కీలక భేటీ. విమర్శిస్తే యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి ఫైర్. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆపరేషన్ ఎలుగుబంటి కొనసాగుతోంది. చెట్టు ఎక్కిన ఎలుగుబంటిని కిందికి దింపేందుకు అటవీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు ఎలుగుబంటి తనకు తానే చెట్టు దిగి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. దీంతో ఎలుగుబంటికి మత్తు ఇచ్చి పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మానకొండూరులో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు బంబేలెత్తిపోయారు. ఈ రోజు ఉదయం బల్లూకం గ్రామంలో ఓ భారీ చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. విషయం తెలుసుకున్న అధికారులు దాన్ని బంధించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు తీసుకుంది. చెట్టు చుట్టూ భారీ వలలు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఎలుగుబంటికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారనగా ఆ లోపే అది చెట్టు దిగి పొదల్లోకి పారిపోయింది. వలలు సిద్ధం చేసిన తర్వాత బల్లూకం చెట్టు దిగి వెళ్ళిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిహెచ్ఎంసీ ఆల్ పార్టీ మీటింగ్ రసాభాసగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహణపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో బల్దియాలోని అన్ని సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనను ఆల్ పార్టీ మీటింగ్లో పెట్టారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదన ఎలా పడతారని విపక్షాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు 3 రోజుల పాటు కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసీ ఆల్ పార్టీ మీటింగ్ రసాభాసగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహణపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటూ ఇటు బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ ని ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ ఆల్ పార్టీ మీటింగ్ కూడా రసాబసాగా మారింది. ముఖ్యంగా ఏదైతే మేము జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలి అని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ప్రశ్నించగా, అయితే ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మేయర్ చెప్పడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలి, దాదాపు 7 నెలలు పూర్తవుతుంది. ప్రజా సమస్యలు ఎక్కడివి అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు ఏదైతే కనీసం స్ట్రీట్ లైట్ల సమస్య వచ్చినా కానీ అధికారులకు చెప్తే పట్టించుకున్నటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉంది. కనీసం జోనల్ కమిషనర్లకు ఏదైనా సమస్య తీసుకువెళ్ళినా కానీ ప్రతి సమస్యకు కూడా మా దగ్గర నిధులు లేవు అనేటువంటి సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే త్వరగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను చర్చించాలి అని ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మేయర్ కి చెప్పడం జరిగింది. అయితే మేయర్ జిహెచ్ఎంసీ
బడ్జెట్ ఆమోదించలేదు, ఇప్పటికీ ఆలస్యం అవుతుంది కాబట్టి మొదట బడ్జెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఆ బడ్జెట్ ను ఆమోదించిన అనంతరం జనరల్ బాడీ సమావేశం ఏదైతే ప్రత్యేక సమావేశం ఉంటుందో ఆ సమావేశంలో బడ్జెట్ మాత్రమే ఆమోదించారు, కానీ ప్రజా సమస్యలు చర్చించలేదు. కాబట్టి మాకు మరొకసారి అలా చేయకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి, బడ్జెట్ ఆమోదించిన అనంతరం ప్రజా సమస్యలు చర్చించేందుకు ఈ సమావేశంలో సమయం ఇవ్వాలని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా కోరారు. రైట్, థ్యాంక్ యూ వేణు. ఏపీలో పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. పొత్తులు ఎలా ఉన్నా బీజేపీను సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తల నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ బృందాలు నియమించామని పురంధేశ్వరి తెలిపారు. సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం. ఎన్నికలకి సంబంధించిన ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ పాల్గొనున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 9 రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరినీ కలుపుకుపోతూ కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటన సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న బాపట్ల నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తారు. తెనాలి, ఉంగుటూరు, కొవ్వూరు, నర్సీపట్నం, పాడేరు, నగిరి నియోజకవర్గాల్లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చిన సీఎం జగన్ లాంటి అర్జున్ని ఏమీ చేయలేరన్నారు పేర్ని నాని. కాపు కులాన్ని ఫనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయవద్దని హరిరామ జోగయ్య చెప్పారన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే, విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకి మోసే పవన్ను ఏమనాలని ప్రశ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది షెల్యూడ్ పాత్ర అని ఎద్దేవా చేశారు. నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి, భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని, ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు, కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పల్లకి మోస్తున్నాం. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకి మోసేవాడిని ఏమంటారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు.
కృష్ణా పరివాహక ప్రాంతం నిధులతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశమయ్యారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే జరిగే నష్టం, చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. నిమ్మకాయ, గుమ్మడికాయతో దిష్టి తీసి మంగళహారతితో కార్యకర్తలు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ అధినేత నివాళులర్పించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జనపేట నిరసన సభ నిర్వహించబోతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తున్నారని, కానీ తాను వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. పెద్దపల్లి వెంకటేష్ నేత పార్టీ మారడం ఆయన ఇష్టమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఆయనకు టికెట్ ఇవ్వరని జోస్యం చెప్పారు. పెద్దపల్లి నుండి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకున్నాడని, ఆయనకే టికెట్ ఇస్తారన్నారు మల్లారెడ్డి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి లెక్క కోసమే కాంగ్రెస్లోకి వెంకటేష్ నేతను చేర్చుకున్నారని మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. తిట్ల కోసమా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భాష రేవంత్ రెడ్డి మాట్లాడడం మంచిది కాదన్నారు. ప్రజల రోడ్ల మీదకి వచ్చి తిరగబడే నిరసన తెలపాలని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి తనను తిట్టారు కాబట్టి తాను కూడా ఆరోపణలు చేశానని చెప్పారు మల్లారెడ్డి. ప్రజలంతా మళ్ళా ఎందుకంటే ప్రాబ్లమే వస్తుంది, సాగునీరు ప్రాబ్లమే వస్తుంది, ప్రాబ్లమే వస్తుంది. కేసీఆర్ గారు 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు నిర్మాణం చర్య తప్పకుండా. తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలా? నన్ను తిడితే నేను ఊకోవాలా? చెప్పు, నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే, ఇది కూడా తప్ప. సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం మోగించిన టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలుక్కి వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య పొత్తుండడంతో త్యాగాలు తప్పవని గతంలోనే ప్రకటించిన 2 పార్టీల అధినేతలు ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పాటు మేనిఫెస్టోను ప్రకటించనున్నారు టీడీపీ జనసేన అధినేతలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఓవైపు వైసీపీ ఇన్ఛార్జీల నియామకం జోరుగా సాగుతుంటే టీడీపీ జనసేన క్యాండిడేట్ల ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న గత కొంతకాలంగా పార్టీ నేతల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రా కదలిరా పేరుతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు 4 రోజుల పాటు వాటికి విరామం ఇచ్చి మరి ఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి, ఏ సీట్లను జనసేనకు కేటాయించాలి అన్నదానిపై మొదటగా ఓ నిర్ణయానికొచ్చారు. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మరి 4 రోజుల పాటు ఇవే అంశాలపై సుదీర్ఘంగా కసరత్తులు మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా జనసేన కోసం ఏ సీట్లను టీడీపీ అధినేతను డిమాండ్ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ నుంచి తప్పుకొని తెలుగుదేశానికి చోటు వదలాలి అన్న అంశాలపై ఓ అవగాహనకొచ్చారు. చివరకు ఈ నెల 4న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు జనసేనాని పవన్ కళ్యాణ్. సుదీర్ఘంగా టీడీపీ అధినేతతో చర్చలు జరిపారు.
ప్రధానంగా ఇరు పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, అందులోనూ ఆయా సామాజిక వర్గాల వారీగా రెండు పార్టీలకు ఉన్న బలాబలాలను పరిగణలోకి తీసుకుని కొన్ని జిల్లాల్లో మెజారిటీ సీట్లు వచ్చేలా ఏ విధంగా ముందుకెళ్లాలి, సీట్లు ఖరారైన తర్వాత అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇరువురు అధినేతలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న జాబితాలపై ఇరు పార్టీల నేతలు పరస్పరం చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత అటు చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్ తమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత పవన్తో చర్చల సందర్భంగా ప్రస్తావనకొచ్చిన అంశాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రస్తుత సమయంలో కొందరికి సీట్లు దక్కకపోయినా అసంతృప్తి చెందవద్దని, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. పొత్తులున్నప్పుడు కొంత కష్టంగా ఉంటుందన్న పవన్ సీట్ల సర్దుబాటు వేళ కొంతమందికి బాధ అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్న ఆయన అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనను మళ్లీ రాకుండా చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్. ఈ అలయన్స్ లో కొంచెం కష్టంగా ఉంటది. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తా ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. అయితే జనసేన పార్టీలో బాలశౌరి చేరిక కార్యక్రమం ముగిసిన తర్వాత వెంటనే మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్. మళ్లీ అభ్యర్థుల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోనూ పలు విషయాలపై విస్తృతంగా చర్చించారు ఇరు పార్టీల అధినేతలు. చివరకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులను, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న సీట్లలో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పాలని, రెండు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లేలా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయానికొచ్చారు. అయితే ఒకే రోజు 2 సార్లు సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు, పవన్ ఉమ్మడి అభ్యర్థులపై ఓ నిర్ణయానికొచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే మంచి రోజు చూసుకుని ఈ విషయంలో ఓ ప్రకటన చేస్తారంటున్నారు ఇరు పార్టీల నేతలు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం? అయ్యా నేను చెప్తానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము, ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8, 9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరోవైపు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు చర్చలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. వీళ్ల చర్చలు తేలేవి కావన్న ఆయన ముందు చంద్రబాబు, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. మొత్తంగా ఈ విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులపై త్వరలోనే ప్రకటన ఉంటుందన్న వార్తలతో ఇరు పార్టీల నేతల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
గత కొద్ది రోజులుగా పొత్తులు సీట్లపై తర్జన భర్జనలు పడుతున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. వారాహి యాత్ర సమయంలో లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ తనపై పోటీకి సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని ప్రశ్నించారు. సీట్లు ఎవరెవరికి ఇచ్చుకోవాలన్న దాని మీద డిస్కషన్ అవుతుంది. దాన్ని నేనైతే పర్సనల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. కాకినాడ పట్టణంలో గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో అని ఎదురు చూస్తున్నాను. నా మీద వారాహి యాత్రలో కాకినాడ వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే నువ్వు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని రెడీగా ఉన్నానని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. అప్పుడు నా మీద ఆరోపణలు చేసిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు కాకినాడలో ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు. నువ్వు సినిమాలో హీరో కదా, రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పేసి అని నా కోరిక. నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు, నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ పొత్తుల గురించి సీట్లు ఎవరెవరికి ఇచ్చుకోవాలన్న దాని మీద డిస్కషన్ అవుతుంది. దాన్ని నేనైతే పర్సనల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. కాకినాడ పట్టణంలో గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను టీపీసీసీ నేత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఆన్ రికార్డులో ఏపీ ఎంపీ మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత పోలీసులకు కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపించారు. ఏపీలో జరిగే ఎన్నికలకు బీఆర్ఎస్ ఫండింగ్ ఇస్తోందని, ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని, ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయసాయిరెడ్డి లాంటి నాయకులు వ్యాఖ్యలు చెల్లుబాటు కావన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ ఓటర్ల జాబితాను సేకరించడం సరికాదన్నారు టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర. గత వారం రోజుల నుంచి రజనీ వాలంటీర్లను పిలిచి ఓటర్ లిస్టులు అడుగుతున్నారని, వాలంటీర్లకు ఎవరిచ్చారు ఈ అధికారమని నిలదీశారు. ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు చేరుస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి విడుదల రజని వైసీపీ మంత్రి ప్రతి వాలంటీర్లను పిలిచి మీటింగ్ పెట్టి ప్రతి డివిజన్లో కూడా ఒక ఫార్మాట్ ఈ విధంగా రిలీజ్ చేశారు. ఈ ఫార్మాట్లో ఏముందంటే డోర్ నెంబరు, పేరు, క్యాస్ట్ అడుగుతున్నారు, సబ్ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఓటు ఎపిక్ నెంబర్ ఎంత, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, స్టేటస్. ఇది కొత్త ఫార్మాట్, వైసీపీ ఫార్మాట్. అసలు ఇది ఈ వాలంటీర్లకి ఎవరిచ్చారు అధికారం? అట్లాగే వాలంటీర్ల దగ్గరికి ఓటర్ లిస్ట్ వెళ్తుంది. ఈ ఓటర్ లిస్టులో వాళ్ళు ఈ విధంగా రాస్తున్నారు. నిన్న గుంటూరు 33వ డివిజన్లో బీసీ గౌడ ఏ పార్టీకి ఓట్లు వేస్తారు వీళ్ళు, అట్లాగే కాపులుంటే ఏ పార్టీకి వేస్తారు, టీడీపీయా, ఇదిగోండి ఓసీ ఉందనుకోండి, ఇక్కడ రాస్తారు ఓసీ టీడీపీ. ఇవన్నీ కూడా మీడియా సోదరులకు ప్రతి ప్రింట్ ఇస్తాను. ఇది ఓసీ టీడీపీకి ఓటేస్తారు. ఈ విధమైన ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు గత వారం రోజుల నుంచి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ విజయ్ కుమార్. నింతూరు నుంచి హెరాయిన్, కోకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 9 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక నైజీరియన్ వ్యక్తి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి అక్కడ హైదరాబాద్కు వచ్చి అక్కడ ఆయన డ్రగ్ పెడ్లింగ్ ఉద్దేశంలో వచ్చి ఉన్నాడు అనే సమాచారము, నిర్దిష్ట సమాచారం రాగానే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజాగుట్ట పోలీసు అధికారులు ఒక టీము వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని
యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్టడీ నుంచి ఈ పెద్ద ఎత్తున ఈ డ్రగ్ స్వాధీనపరుచుకోవడం జరిగింది. 2009 నవంబర్ నెలలో ఇండియాకు ఈయన బిజినెస్ వీసా మీద వచ్చి అంధేరి ముంబైలో ఈ క్లాత్ బిజినెస్ చేస్తానని బిజినెస్ వీసా తీసుకొని వచ్చి ఉంటున్నాడు. తర్వాత ఆయన గోవా కాండోలిం ఏరియాకు వచ్చి నైజీరియా దేశానికి చెందిన కొందరు పరిచయం అవుతారు. అప్పటి నుంచి ఈయన అక్కడ ఈ కొకెయిన్ కన్జ్యూమ్ చేయడము, తర్వాత లిక్కర్కి కొకెయిన్కి అలవాటు అవుతాడు. గోవా పోలీసు మాపుసా పోలీసు అరెస్ట్ చేసి ఈయనని జైలుకు పంపించడం జరిగింది. ఒక 6 నెలలు ఈయన జైల్లో ఉన్నాడు. ఆ కేసు ఇంకా నడుస్తుంది ఈ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర. టీడీపీ సానుభూతిపరుడు శ్రీనివాసరావుపై అన్యాయంగా వైసీపీ శ్రేణులు దాడి చేశారని ఆ పార్టీ నేత చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. దాడి చేసి దుర్మార్గంగా 2 కాళ్ళు విరగ్గొట్టారన్నారు. ఈ దాడికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరి కర్రలతోటి రాడ్తో దాడి చేసి మరి 2 కాళ్ళు విరగొట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఎస్పీ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎస్సీ కుటుంబం నుంచి రోజు పనికెళ్ళి కూలీనాలు చేసుకునే గోళ్ళపూడి శ్రీనివాసరావుని ఈ విధంగా దారుణంగా మరి హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం. ఇది పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే మరి అక్కడ వ్యక్తులు తొలిమెళ్ల గ్రామంలో ఉన్న ఎస్సీ వ్యక్తులు 5 కలిసి ఇతని మీద దాడి చేయడం జరిగింది. గోళ్ళపూడి రామారావు గారు, అదేవిధంగా గోళ్ళపూడి కొండయ్య, తిరుమల చెంచారావు, తిరుమల కోటేశ్వరరావు, అదేవిధంగా గుర్తులేని వ్యక్తి 5 ఈ దాడిలో పాల్గొన్నారు. అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన వ్యక్తులు అక్కడున్న సర్పంచ్ గాజుల మాణికరావు, అదేవిధంగా చిన్నకోటేశ్వరరావు, కాటం శ్రీనివాసరావు, అదేవిధంగా కాటం నాగాంజనేయులు, వీళ్ళందరూ కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.